హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేం స్పెషల్లో తెలిసిన కాకరకాయ గుత్తి మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుందండి. అసలు చేదే ఉండదు, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. లెట్స్ గో కుకింగ్. నేను ఒక పావు కిలో కన్నా ఎక్స్ట్రా ఒక 4 కాయలు ఎక్స్ట్రా తీసుకున్నానండి. శుభ్రంగా ఉప్పు వాటర్లో కడిగేసి ఈ లోపల ఉన్న పల్పు మొత్తం తీసేయాలి, గింజలన్నీ తీసేయాలి నీట్గా. మనం గుత్తి వంకాయలా కట్ చేసుకుంటామో అలాగా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ మసాలా స్టఫింగ్కి ఈ విధంగా కట్ చేసుకున్నాను, మొత్తం రిమూవ్ చేసి. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలా దినుసులు ఏమేమి యాడ్ చేస్తానో వన్ ఆఫ్టర్ వన్ చూసేయండి, వీడియో స్కిప్ చేయకుండా. బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 10-15 పచ్చిశనగపప్పు వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు అర టీ స్పూను, అలాగే వన్ ఆఫ్టర్ వన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా మసాలా దినుసుల్ని ఫ్రై తీసుకోండి. పప్పు దినుసులన్నీ వెరీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కర్రీ మాత్రం అదిరిపోతుంది. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ లో ఫ్లేమ్లో మనము బాగా ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ ఎన్హాన్స్ కోసము నేను ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ కోసము ఒక 6-7 జీడిపప్పులు వేసుకుంటున్నానండి. ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు అలాగే మసాలా దినుసులు ఉంటాయి కదా, ఎలాచి, పట్ట, లవంగము ఒక రెండు వేసుకున్నానండి. సూపర్ టేస్టీతో చాలా అదిరిపోతుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను కాదు, అంత బాగుంటుంది కర్రీ అనేది. మీరు కూడా ట్రై చేయండి. నాన్ వెజ్కి ధీటుగా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా వీకెండ్స్లో ఏదైనా స్పెషల్గా తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, గ్రేవీ కోసం మనకి కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ఈ నువ్వులు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ నువ్వులు వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసుకున్నాను. మీరు పచ్చి కొబ్బరి అయితే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకున్నాక మసాలా దినుసులు ఇవి సపరేట్గా వేసుకోండి. నేనైతే కొబ్బరి డిస్కేటెడ్ కోకోనట్ పౌడర్ వేసాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి, వేడిగా ఉంటుంది కదా బాండెలు, ఆ వేడికి సరిపోతుంది అనమాట. నువ్వులు, కొబ్బరి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఆ చల్లార్చుకుని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు బాండలు పెట్టి ఒక 6 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కాక మనము ఈ కాకరకాయ ఉన్నాయి కదా, ఇవి వేసి ఒక 60% మనం మూత పెట్టి ఫ్రై చేసుకొనియాలి. ఫస్ట్ ఇవి ఒక 60% కుక్ అయిపోవాలి బాగా. వెరీ టేస్టీగా ఉంటుందండి. ఇదే మెథడ్లో మీరు దొండకాయ కానీ, వంకాయ కానీ, బీరకాయ కానీ చేసుకోవచ్చు, ట్రై చేయండి. వీలైతే అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఈ లోపల చిన్ని ఉసిరికాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చాప్ చేసి పెట్టుకున్నానండి. మూత పెట్టి మధ్యలో చూసుకుంటూ జాగ్రత్తగా ఈ కాకరకాయలని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గిపోవాలన్నమాట. కాకరకాయ ఒక 60% మగ్గిపోతే సరిపోతుంది. అప్పుడప్పుడు కొంచెం ఇలాగా హెల్తీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ మనము బాగా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి రుచికి తగినంత సాల్టు, రుచికి తగినంత కారం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా వాటర్ వేసి మనము చేసి పెట్టుకోవాలన్నమాట ఈ మసాలాని. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ దాకా కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసుకోండి. కానీ సాల్టు, పులుపు, కారం సమపాలల్లో ఉంటేనే ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు కాకరకాయ చూద్దామండి. ప్లీజ్ నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, వాచ్ టైం ఇవ్వండి. కాకరకాయలు బాగా ఒక 40% దాకా ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి.
ఇంకాసేపు ఫ్రై చేసుకున్నామంటే పూర్తిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. వెరీ టేస్టీగా ఉంటుంది, అస్సలు నమ్మరు, అంత బాగుంటుంది. చక్కగా ఇలాగ దగ్గరుండి కాకరకాయల్ని బాగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా కాకరకాయలు ఎంత చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయో. ఇలాంటి బోల్డెన్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. కాకరకాయ ఫ్రై అయిపోయిందండి, అన్నీ తీసేసి నేను ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనము మసాలా స్టఫింగ్ చేసుకున్నాం కదా, దాన్ని తీసి ఇప్పుడు మనము ఈ కాకరకాయ లోపల స్టఫ్ చేసేద్దాము. ఆల్రెడీ మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్ కాకరకాయ కర్రీ ఉంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి ట్రై చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత ఫ్రెండ్స్ అయితే ప్లీజ్ ఫుల్గా వాచ్ చేసి నాకు వాచ్ టైం ఇవ్వండి. రిక్వెస్ట్గా అడుగుతున్నాను, వాచ్ టైం ఇవ్వండి. కీప్ చూడండి ఇలాగా మొత్తము స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకొనేసి ఇప్పుడు కర్రీ చేద్దాం. ఇప్పుడు మనము బండల పైన పెట్టుకొని వాటర్, అందులో ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోనే కొద్దిగా పోపు దినుసులు వేసుకుందాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 4 నిలువుగా కట్ చేసి పెట్టుకున్నట్టు వేసి దోరగా ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ నేను కర్రీ సరిపోయేంత సాల్టు అంతా నేను మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకునేసానండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కొద్దిగా పెద్ద టేబుల్ స్పూన్ నిండా వేసుకున్నానండి. ఒక రెబ్బ కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి వేసి. ఇప్పుడు మనము స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసి మీడియం మంట మీద పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అందులో ఉన్న మిగిలిన మసాలా కూడా వేసి కాయలకంతా బాగా పట్టే విధంగా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెరీ సింపుల్ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు రిమైనింగ్ మసాలా కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని మనకు తగినంత వాటర్ వేసుకొని కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఓపిక్గా మనము మీడియం మంట మీద చేసుకోండి. హై ఫ్లేమ్ అంటే మాడుతుంది, అడుగు అంటుకుంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్ దగ్గర నా ప్లాట్ఫామ్కి వచ్చి చక్కగా వంట చేస్తూ మీతో మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఆ మసాలా గిన్నె జార్లో ఉన్న వాటర్ తీసి నీట్గా వేస్ట్ చేయకుండా ఆ వాటరే వేసేసి చక్కగా ఇలాగా కుక్ చేసుకునేద్దాము. ఈ స్టేజ్లో మీరు కారము, ఉప్పు చూసుకొని వేసుకోండి. బాగా ఇలాగ కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే రిమైనింగ్ 40% కూడా కాకరకాయ బాగా కుక్ అయిపోతుంది. తినేటప్పుడు అలాగే గుత్తి వంకాయ అలాగే ఎత్తుకొని కాకరకాయ తింటారండి, ప్రామిస్ నేను చేస్తాను. అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది నాకు, నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఇలాంటి రెసిపీస్కి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఏ రెసిపీ ఎలా తినాలో అలా తింటేనే బాగుంటుంది. చూసారు కదా, ఇంకో 20% కూడా కాకరకాయ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేస్తామంటే మనము నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అందులో వేసేసి మనం ఇంకొక 5 minutes కుక్ చేసుకున్నామంటే సో టేస్టీ అండ్ యమ్మీ కాకరకాయ గుత్తి మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో మనము కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకునియచ్చు. ఇలాంటి ఎన్నో డిఫరెంట్ ట్రెండీ అండ్ ట్రెడిషనల్ చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. పదే చెప్తున్నానని ఏమనుకోకండి, ఒకసారి వెళ్ళి మన ఛానల్ని చెక్ చేయండి. ఫైనల్గా కొత్తిమీరతో
ఇలాగా పైన చల్లుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్ టచ్ అనమాట. చూస్తే నోరూరిపోతుంది కదా. చాలా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. బాగా ఎంజాయ్ చేశాను నేను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసాను. సో ఎమ్మీ అండ్ టేస్టీ గుత్తి మసాలా కర్రీ, కాకరకాయ కర్రీ చాలా బాగుంది. ఇలా గార్నిష్ చేసి ఇస్తే ఎవరైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంటుంది. సారీ అండి, దీంట్లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఒక చిన్న ముక్కంతా బెల్లం వేసాను ఉడికించేటప్పుడు. అప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు చెప్పడం మర్చిపోయాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి బోల్డ్ అండ్ రెసిపీస్ మన ఛానల్లో పెట్టున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. బాయ్.